సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం. ఇది శ్లోకం సరస్వతీదేవి గురించి. ఇది 17-18 శతాబ్దాల్లో ఆ ప్రాంతంలో గోవిందాచార్య అనే ఆయన సంగ్రహ చూడామణి అనే గ్రంథంలో రాసినట్టుగా చెప్పబడుతోంది. ఇది సంస్కృత గ్రంథం, బహుశా నాట్య గ్రంథం. సరస్వతీదేవి యొక్క ప్రత్యేకత దీంట్లో వర్ణించబడింది. సంగీతము, సాహిత్యము, సరస్వతీదేవి స్తనద్వయము. ఇప్పుడు ఈ రోజుల్లో ఏ మాట మాట్లాడినా అది భూతర్థంలోకి వెళ్ళిపోతుంది. వంకర మాటలు, వికృత చేష్టలు, వికృత వ్యాఖ్యానాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఇక్కడ చంటిపిల్ల తన తల్లికి పాలివ్వడం లాంటిది. సరస్వతి అనేటటువంటిది సరస్వతి మాత తల్లి కనుక ఆమె నుంచి పిల్లలమైనటువంటి మనం గ్రహించేటటువంటిది స్తన్యంలో ఉండేటువంటి పాల రూపంలో సంగీతము, సాహిత్యం ఇవి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. సంగీతం లేకుండా సాహిత్యం లేదు, సాహిత్యం ఉండి సంగీతం లేకపోతే దాని ప్రయోజనము లేదు. ఈ సంగీత వాయిద్యాలు మొత్తం 3 రకాలుగా ఉంటాయి. ఈ సంగీత వాయిద్యాలు మన హిందూ దేవుళ్ళ చేతుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ సంగీత వాయిద్యాలు 3 మొదటిది చర్మ వాయిద్యాలు. ఢమరుకము, మృదంగము, తర్వాత తబలా ఇలాంటివన్నీ చర్మ వాయిద్యాలు అంటారు. పరమశివుడి యొక్క చేతికి త్రిశూలానికి అలంకారం ఢమరకం, చర్మ వాయిద్యం. రెండవది వాయు వాయిద్యాలు, గాలి ద్వారా పంపి సంగీతాన్ని పలికించేటటువంటివి. కృష్ణుడి చేతిలో ఉండేటువంటి వేణువు దానికి సంకేతం. ఇంకా క్లారినెట్, తర్వాత ఈ సాక్సోఫోను, కొత్తగా వచ్చిన సన్నాయి ఇలాంటివన్నీ కూడా వాయు వాయిద్యాల్లోకి వస్తాయి. కృష్ణుడి చేతిలో వేణువు దానికి సంకేతం. ఇంకా మూడవది తంత్రి వాయిద్యాలు, వీణ, సితార, తర్వాత వయోలిన్, దాన్ని ఫిడెల్, ఇవన్నీ కూడా తంత్రి వాయిద్యాలు, తంత్రి చేత పలికింపబడేటటువంటివి. సరస్వతీదేవి యొక్క వీణ ఈ తంత్రి వాయిద్యానికి సంబంధించినటువంటిది. అంచేత సంగీత వాయిద్యాల్లో ఉండేటువంటి 3 రకాలు సరస్వతీదేవి వీణ, కృష్ణుడి చేతిలో ఉండేటువంటి వేణువు, పరమశివుడి యొక్క ఢమరుకం, ఈ 3ంటికి సంకేతాలు. సంగీతానికి ఈ హిందూ దేవుళ్ళ యొక్క వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఆ సంగీత వాయిద్యాలకి అంత సంబంధం ఉంది. సరస్వతీదేవి చేతిలో తాళపత్ర గ్రంథం, తర్వాత పుస్తకాలు ఇవన్నీ పెడుతూ ఉంటాయి. సాహిత్యానికి ప్రతీక. ఆమె ఆ సాహిత్యానికి సంగీతానికి రెండింటికి మూర్తిభవించినటువంటి ఆకృతి, రూపం సరస్వతీదేవి. అయితే ఈ వీణల్లో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయి. ఒక్కొక్క వీణకి ఒక్కొక్క పేరుంది. సరస్వతీదేవి చేతిలో ఉండేటువంటి వీణ పేరు కచ్చెపి. తర్వాత గంధర్వులు గాన విద్యలో ప్రసిద్ధులు. ఆ గంధర్వుల్లో ఒకడు విశ్వావసుడు. ఈ విశ్వావసుడి పేరుతోటి విశ్వావస బ్రహ్మ అని చెప్పి రావణాసురుడి యొక్క తండ్రి కూడా ఉంది. ఈ రావణాసురుడి తండ్రి విశ్వావసుడు, ఇది ఒకటి కాదని భావం, ఒక వాదం. ఈ విశ్వావసుడు గంధర్వుడు. అతడి వీణ పేరు బృహతి. అయితే రావణాసురుడు కూడా వీణ వాయించాడు. అతడి యొక్క వీణ పేరు రావణాహతి. అతడు కూడా సంగీత విద్వాంసుడే, వీణానాదంలో గొప్పవాడే. తర్వాత ఈ గంధర్వుల్లోనే మరొకడు తుంబురుడు. అతడి వీణ పేరు కళావతి. గంధర్వులు ఆ గాన విద్య యందు ప్రసిద్ధులు, అందుకే గంధర్వగానం అంటారు. ఆ తర్వాత నారదుడు మరొక వ్యక్తి. ఆయన చేతిలో ఉండినటువంటిది ఆ వీణ పేరు మహతి. సరస్వతి వీణ పేరు కచ్చెపి, తుంబురుడి వీణ పేరు కళావతి, విశ్వావసుడి వీణ పేరు బృహతి, తర్వాత నారదుడి వీణ పేరు మహతి. ఇలా వీణలకు కూడా పేర్లున్నాయి. సంగీతానికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటికి అధిదేవత సరస్వతీదేవి. అంతేకాని ఆవిడ యొక్క ఏ మ్యూజిక్ టీచరో లేకపోతే మరొకటో ఈ మధ్యన వచ్చినటువంటి కొన్ని వ్యాఖ్యానాల్లోనూ విమర్శల్లోనూ ఈ రకమైన మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విద్య ప్రారంభానికి ముందు
విద్యారంభం గరిష్యామి, సరస్వతీ నమస్తుభ్యం, వరదే కామరూపిణి. ఈ శ్లోకం మనం చదువుతాం. సరస్వతీ నమస్తుభ్యం, వరదే కామరూపిణి. ఇక్కడ కామరూపిణి కోరిన కోరికలు తీర్చేటటువంటిది. కోరిక అంటే అర్థం ఏమిటి అని, కామం అంటే ఒక అర్థంలో రూఢమైపోయింది. అది కామం అంటే కేవలం శృంగారపరమైనటువంటిది. కామం అంటే కోరిక అని అర్థం. భక్తుడు భగవంతుడిని కోరేటటువంటిది కూడా కోరికే. ఉద్యోగం కావాలనుకోవడం కోరిక, ఆభరణాలు కావాలనుకోవడం కోరిక. సమస్తమైనటువంటి కోరికలు కామంలోకి వస్తాయి. కోరికలు అంతే మనిషి లేడు కనుక. ఇక్కడ కామం అంటే కేవలం ఆ దృష్టిలో రూఢమైపోయిన కారణం చేత ఆ రకంగానే భావిస్తున్నారు తప్ప అసలు దానికి అర్థమే వేరు. మనం దాన్ని అర్థం చేసుకోవటం లేదు. అర్థం చేసుకోకుండా ఇలాంటి వికృతమైనటువంటి అర్థాలు కల్పించి నీచమైనటువంటి నీచార్థాలను బోధించేటట్టుగా అలాంటి పదాలు ప్రయోగించి సరస్వతీదేవిని కించపరిచేటట్టుగా వ్యాఖ్యానాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఏదైనా విషయం తెలుసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు దాని గురించి సమగ్రంగా తెలుసుకుని, లేకపోతే తెలిసిన వాళ్ళ యొక్క సలహా తీసుకుని దాని గురించి సమగ్రంగా విశ్లేషించి ఆలోచించి విషయాన్ని గ్రహించి అప్పుడు మాట్లాడడం సమంజసం. కానీ ఈ రకంగా ఒకదానికొకటి మాట్లాడుతూ ఇతరుల యొక్క మనోభావాల్ని నమ్మకాల్ని దెబ్బతీసేటట్టుగా ప్రవర్తించడం అనేది సమాజానికి చేటు కలిగిస్తుంది. కనుక సభ్య సమాజంలో మనుషులందరూ బ్రతికేటటువంటి ఆ సోదరభావంతో బతికేటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి వివాదాలు రావడం అనేది సమాజానికి మంచిది కాదు. కనుక ఏదైనా ఒక విమర్శ చేసినప్పుడు కానీ, విషయాన్ని మాట్లాడినప్పుడు కానీ పెద్దల నుంచి, ఇతరుల నుంచి, తెలిసినటువంటి వాళ్ళ నుంచి, సంస్కృత పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ నుంచి విషయాన్ని గ్రహించి కూలంకషంగా దాని గురించి ఆలోచించి అప్పుడు మాట్లాడడం సమంజసం. కానీ ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల సమాజానికి ప్రమాదం, తద్వారా సంఘర్షణలకి అది కారణం అవుతుంది. ఇలాంటి పని ఇటుపైన ఎవరూ కూడా చేయకూడదని మరోసారి తెలియచెబుతూ ఈ విషయాన్ని ముగిస్తున్నాం. నేనేదో సమాజంలో ఉన్నటువంటి ఒక సందేహాన్ని మీ ద్వారా నివృత్తి చేసుకుందామని అభిప్రాయంతో మిమ్మల్ని కేకేయటం, మీరు సౌహృదంతో రావటం, మీకు ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని, ఆ భావాల్ని మా సందేహం నివృత్తి చేయటం కోసం సాధ్యమైనంత వరకు మీరు చాలా బాగా చేశారు. అయ్యా మీకు కృతజ్ఞతలు. అయ్యా నమస్కారం.